పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రపంచంలో పరిస్థితులు చాలా మారిపోయాయి. అప్పటి వరకు వాణిజ్యం మీద టారిఫ్లు విధించుకుంటూ ఒకరి మీద ఒకరు నిందించుకుంటూ ఉన్న దేశాలు ఉగ్రదాడి తర్వాత మారిన పరిణామాల నేపథ్యంలో అసలు రంగును బయటపెడుతున్నాయి. మొదట్లో ఉగ్రమూకల అరాచకాన్ని ఖండించిన దేశాలు ఇప్పుడు ఆ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దేశాలకే వత్తాసు పలుకుతున్నాయి. ఈ క్రమంలో భారతదేశం అలర్ట్ అయింది. ఇప్పుడు భారత్ మాత్రమే ఉగ్రవాదం మీద పోరాటం చేస్తున్న విషయం ప్రపంచానికి అర్థమైంది. అమెరికా లాంటి శక్తివంతమైన దేశం కూడా పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తున్న నేపథ్యంలో భారత్ ముందున్న ఛాలెంజ్ ఏంటి? భారత్ ఎప్పటి నుంచో ఫ్రెండ్గా ఉన్న రష్యాతో కలిసి ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటుందా? పహల్గామ్ ఉగ్రదాడి ప్రతీకారంలో భాగంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 కీలక ఉగ్ర స్థావరాల మీద భారత్ దాడులు చేసింది. ఆ స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్టు భారత రక్షణ శాఖ పేర్కొంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా జైషే మహమ్మద్ కీలక ఉగ్రవాది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రవూఫ్ అజర్ హతమయ్యాడు. రవూఫ్ అజర్ 1999లో భారత విమానాన్ని హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే భారత్ చేపట్టిన ఆపరేషన్కి ప్రతిగా పాకిస్తాన్ ఆర్మీ భారత్ మీద దాడులు చేసింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లో డ్రోన్లతో విరుచుకుపడింది. అయితే వాటిని భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టింది. భారత్కి రష్యా ఇచ్చిన S-400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో పాకిస్తాన్ డ్రోన్లని భారత్ నేలకూల్చింది. అయితే పాకిస్తాన్కి డ్రోన్ సరఫరా చేసింది టర్కీ. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి పాకిస్తాన్కి టర్కీ సహాయం చేయడం మీద భారత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. బాయ్కాట్ టర్కీ నినాదం ఇప్పుడు భారత్లో ట్రెండింగ్లోకి వచ్చింది. టర్కీకి పలు వాణిజ్య సేవలను కూడా నిలిపేస్తున్నట్టు భారత్ ప్రకటించింది. త్వరలోనే మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో భారత్ ఉంది. ఇప్పుడు పాకిస్తాన్, టర్కీ ఒకటైన నేపథ్యంలో వీటికి తోడుగా అమెరికా రావడం ఆందోళన కలిగించే విషయం. పైకి ట్రంప్ ఉగ్రవాదం మీద వ్యతిరేకత వ్యక్తం చేసినా భారత్కి మాత్రం వెన్నుపోటు పొడిచినట్టు తెలుస్తోంది. భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ అవగాహన తన ఎంట్రీతోనే సాధ్యమైందని ట్రంప్ చెప్పుకుంటున్నారు. తన దృష్టిలో 6 దేశాలు ఒకటేనని అన్నారు. ఇరు దేశాల అధినేతలతో తనకి సత్సంబంధాలు ఉన్నట్టు పేర్కొన్నారు. అంతేకాకుండా భారత్ మీద తన వైఖరి మరోసారి ప్రదర్శించాడు ట్రంప్. యాపిల్ సంస్థ CEO టిమ్ కుక్ని భారత్లో పెట్టుబడులు పెట్టకుండా కాలడ్డం పెట్టారు. దీంతో ట్రంప్ వైఖరి మీద భారత్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తాజాగా అమెరికా టర్కీ భారీ సాయం చేసింది. $225 మిలియన్ విలువైన అమ్రామ్ అంటారు, అంటే మిసైల్స్, AMRAAM మిసైల్స్ని టర్కీకి ఇచ్చేందుకు అమెరికా సిద్ధమైంది. అంతేకాకుండా $79 మిలియన్ల 60 బ్లాక్ 2 క్షిపణులను కూడా టర్కీకి అందించనుంది అమెరికా. ఇదే క్రమంలో పాకిస్తాన్కి అన్ని వైపులా టర్కీ అండగా నిలుస్తోంది. ఇప్పటికే పాక్కి పెద్ద ఎత్తున డ్రోన్లు సరఫరా చేసింది టర్కీ. ఆయుధాలతో పాటు ఆర్మీని కూడా పంపించింది టర్కీ. ఇప్పుడు అమెరికా ఇచ్చే ఆయుధాలతో పాటు ఆర్మీని కూడా పంపింది టర్కీ. ఇప్పుడు అమెరికా ఇచ్చే ఆయుధాలను కూడా సరఫరా చేసే ఆలోచనలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇంత 3 దేశాలు ఒకటయ్యాయని చెప్పొచ్చు. ఇక పాకిస్తాన్కి చైనా అండ ఎలాగా ఉంది. ఈ క్రమంలో భారత్ అలర్ట్ అయింది. రక్షణ బడ్జెట్ కింద 50,000 కోట్ల రూపాయల పెంపుకి కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది రక్షణ శాఖ కేటాయింపులు 6.5 లక్షల కోట్లు కాగా తాజాగా పెంపించడానికి పార్లమెంటు వింటర్ సమావేశంలో ఆమోదం లభించే అవకాశాలు ఉన్నాయి. దాంతో డిఫెన్స్కి కేటాయించిన నిధులు 7 లక్షల కోట్ల మార్కులను దాటబోతున్నట్టు సమాచారం. ఇక భారత్ చిరకాల మిత్రుడైన రష్యాతో మరోసారి బిగ్ డీల్ చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టిన S-400 కంటే శక్తివంతమైన S-500 గగనతల రక్షణ వ్యవస్థని రష్యా నుంచి భారత్ కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు S-400కి మించిన సామర్థ్యం గల S-500 క్షిపణిని రష్యా భారత్కి ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. దేశీయంగా వీటిని తయారు చేద్దామని ఇరు దేశాల అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. S-400 కంటే ఎక్కువ సామర్థ్యంతో S-500 రూపొందించి రష్యా ఫైటర్ జెట్స్, క్రూయిజ్ మిసైల్స్, హైపర్సోనిక్ మిసైల్స్, శత్రుదేశ నిఘా శాటిలైట్స్ను కూడా S-500 వ్యవస్థ చిత్తు చేయగలదు. ఉపరితలం నుంచి 200 కిలోమీటర్ల పైన ఉన్న టార్గెట్స్ను నాశనం చేయగల సామర్థ్యం ఉంది. మొత్తం 600 కిలోమీటర్ల పరిధిలోని శత్రు దేశాల మిసైల్స్ని కూడా S-500 వ్యవస్థ కూల్చేయగలదని చెప్తున్నారు.